ఈరోజు క్యాబేజ్ మంచూరియా చేస్తుంది. సో దీనికి క్యాబేజ్ తురుము, ఆలు తురుము, క్యారెట్ తురుము తీసుకోవాలి. సో ఇవన్నీ మనం ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. తర్వాత గరం మసాలా ఒక స్పూన్ వేసుకోవాలి. బ్లాక్ పెప్పర్, కారపొడి, 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక ఫుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకో. సో ఈ స్పూన్తోనే 2 సార్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అదే స్పూన్తోనే మైదా పిండి 2 స్పూన్స్ వేసుకోవాలి. దీన్ని మొత్తం మనం మిక్స్ చేసుకోవాలి మంచిగా. సో కలిపిన పిండిని ఇలా మనం బాల్స్ లాగా చేసుకోవాలి అన్నీ. సో ఇలా మనం అన్ని బాల్స్ చేసుకోవాలి. సో ఆయిల్లో మనం ఈ బాల్స్ అన్నీ వేసేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు మనం ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి అన్నమాట. సో కొన్ని గార్లిక్, ఆనియన్స్, క్యాప్సికమ్ కట్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం కట్ చేసుకున్నవన్నీ వేసేసుకోవాలి. ఇవన్నీ మనం 50% మాత్రమే బాయిల్ చేయాలి. సో మనము కార్న్ఫ్లోర్ ఇంకా వాటర్ వేసుకొని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీకి రావాలి. సో మనం టమాటో సాస్ వేసుకోవాలి. నెక్స్ట్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం చేసుకున్న కార్న్ఫ్లోర్ ఫ్లరీ వేయాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. అది అంతా కొంచెం డిజాల్వ్ అయ్యే వరకు. సో ఇలా కొంచెం క్లమ్జీగా అయ్యాక మనం చేసుకున్నవి వేసేయాలి. వేసి మిక్స్ చేసుకోవాలి. ప్రతి క్యాబేజ్ మంచూరియాకి ఆ ఫ్లేవర్ అంటేటట్టు మిక్స్ చేసుకోవాలి. సో ఇది ఒక 2 to 3 minutes ఉంచి కొరియాండర్ వేసేసుకోవాలి కట్ చేసుకొని. మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది మంచూరియా.